భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, మహిళల విద్యకు అధ్యురాలు సావిత్రిబాయి పూలే ఆశయాల సాధనకు అందరం కృషి చేద్దామని బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్ పిలుపునిచ్చారు. సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని ఏటా మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం కళాశాలలో ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ మరియు ఎన్ఎస్ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేశారు. భారతదేశ విద్యారంగానికి ఆమె చేసిన సేవలను కొనియాడారు. జీవితాన్ని త్యాగం చేశారు. ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్ మాట్లాడుతూ స్వాతంత్ర్యానికి పూర్వమే భారతదేశంలో మహిళా విద్యాభివృద్ధికి తన జీవితాన్ని త్యాగం చేసి మహిళా లోకాన్ని ముందుకు నడిపిన ఘనత సావిత్రిబాయి పూలేకే దక్కుతుందని అన్నారు. పలువురు వక్తలు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే బాటలో నడుద్దామని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలువురు అధ్యాపకులు పాడిన పాటలు, చెప్పిన పద్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్, వైస్ ప్రిన్సిపల్ మేడా తిరుపతి, ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ ఎంఏ రేష్మా, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ గజల్లి మోహన్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఆమె పాఠశాలకి అంటే ముఖ్యంగా బ్రాహ్మణుల ఆధిపత్యం అంటే మహిళలకు చదువు అవసరం లేదు అనేసి ఆమెను అన్న కూడా ఆమె వినకుండా అంటే మహిళలకు ఎలాగైనా ముఖ్యంగా బాలికల కోసం అంటే బడుగు బలహీన వర్గాల కోసం కంపల్సరీ చదువు అనేది చాలా ఇంపార్టెంట్ ఉద్దేశంతో ఆమె ఫస్ట్ మహిళలకు చదువు నేర్పడం ప్రారంభించారు అన్నమాట. ఆ విషయంలో తాను ఎన్నో అవమానాలు ఎదురుపడ్డది. ముఖ్యంగా ఆమె స్కూల్కి వెళ్తా ఉంటే చాలా మంది అవమానించారు. రాళ్ళతో కొట్టడము, అసభ్యంగా మాట్లాడము, పేడ నీళ్ళు చల్లడము. ఆమె వెళ్ళడానికి అయినా కూడా ఏ రోజు కూడా ఆమె తగ్గలేదు. చాలా కష్టపడి వాళ్ళకు నేర్పించింది. లాస్ట్కి ఆమె చివరికి కొట్టడం కూడా జరిగింది వాళ్ళను. ఆమె పాఠశాలకు వెళ్ళేటప్పుడు పేడ నీళ్ళు చల్లితే ఆమె లోపలికి వెళ్ళి మార్చుకుని పిల్లలకు చదువు చెప్పేసి అంత ధైర్యంగా మళ్ళీ ముందుకు సాగింది అన్నమాట.